నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఉంగుటూరు విషయానికి వస్తే పచ్చమట్ల ధర్మరాజు జనసేన నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఇక పుప్పాల శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. 2019లో ఇక్కడున్న ఓటు శాతం మనం చూస్తే 85.7% 2019లో ఉండగా 87.75% 2022, అంటే 2% ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తున్నది. ఉంగుటూరు అంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జనసేన తీసుకున్న సీట్ల పరిస్థితి వేరు. అక్కడ పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, కాపు సామాజిక ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉంగుటూరు ఇలాంటి నియోజకవర్గాల్లో ఏంటంటే 3 పార్టీలు ఒకటవ్వాల్సిన అవసరం ఉంది. పొత్తు పార్టీలు ఏకమై వాళ్ళు కసితో ప్రచారాలు చేసి ఓటు రప్పించుకుంటేనే ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనకి డిఫరెన్స్ చూస్తే ఆ 2% కనిపిస్తున్నది. కాబట్టి ఈ 2% ప్లస్ అయిందా మైనస్ అయిందా అన్నది చాలా కీలకంగా మారనున్నది. ఇలాంటి నియోజకవర్గాల్లో మరి ఎలాంటి సక్సెస్ జనసేన సాధించగలదన్నది చర్చగా మారుతున్న అంశం.